ప్రైజ్ ద లార్డ్. దేవుని లేఖనాలలోండి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఒక మాట తెలియచేస్తున్నాడు. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. చక్కని మాటలు, ఆకర్షించే మాటలు, కవ్వింపు మాటలు, నవ్వింపు మాటలు, లేకపోతే ఎదుటి వ్యక్తి యొక్క మనస్సును ఆకర్షించే మాటలు, చక్కని మాటల చేత మోసం చేయు మాటలు, నూనె కంటే నులుపైన మాటలు, జీవితాలను పాడు చేసే మాటలు, బ్రతుకులను అంధకారంలోకి తీసుకొని పోయే మాటల చేత మీరు మోసపోవద్దు. ఏదైనా తోటలో అదే జరిగింది. దేవుని మాట సత్యమైన మాట. ఆయన మాట ఉన్నది ఉన్నట్లుగా మనం జరిగించాలి. దేవుని మాట మన జీవితాలకి మేలుకరమైన మార్గంలోకి నడిపిస్తుంది. ప్రభు మంచి చెడు వద్దు నీకు అని అన్నాడు, కానీ అపవాది చక్కని మాటల చేత వారిని మోసం చేసింది. అలాగ బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే చాలా భయంకరమైన సంఘటనలు చక్కని మాటల చేత ఆకర్షింపబడి దేవుని మీద నుండి వారి మనస్సు మనుషుల మీదకి త్రిప్పబడింది. దేవుని మీద నుండి, పరిశుద్ధతలో నుండి, నాజీరు చేయబడిన ప్రతిష్ఠింపబడిన పవిత్రమైన జీవితాలలో నుండి లోక సంబంధమైన ఆచారాలకు, శరీర సంబంధమైన కార్యాలకు, పాపపు బ్రతుకులకు చక్కటి మాటల చేత ఆకర్షింపబడి దేవుని కృపలో నుండి తొలగిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి దానిపైన వచనంలో బుద్ధి జ్ఞానములు దేవునిలో ఉన్నవి, అవి అడిగితే ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఆ బుద్ధి, ఆ జ్ఞానం మనం మోసపోకుండా, చక్కని మాటలలో మనం పడిపోకుండా, ఏది మంచిదో ఏది చెడుదో వివేచించే కృప ప్రభు మనకి అనుగ్రహిస్తాడు దేవుని వాక్యమునకు లోబడితే.